అక్కినేని నాగచైతన్య శోభిత దూలుపల్ల పెళ్లి చేసుకున్న వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి అయితే జరిగింది. చైతు శోభితలది లవ్ మ్యారేజ్. రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కొత్త జంట తమ ప్రేమ సంగతుల గురించి పంచుకున్నారు. దీని కారణంగా ఇప్పుడు మాజీ భార్య సమంత రూత్ ప్రభు వార్తల్లో అయితే నిలిచింది. నాగచైతన్య శోభిత తమ పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి తొలిసారిగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. చైతు ఎప్పుడు తనను తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించేవారని, దాని వల్లనే తమ బంధం మరింత బలపడిందని శోభిత చెప్పింది. సినీ ఇండస్ట్రీలో విభిన్న భాషలు మాట్లాడే వారిని కలుస్తుంటాం. మాతృభాష తెలుగులో మాట్లాడే వారిని చూస్తే నాకు బాగా ముచ్చటేస్తుంది. వారితో త్వరగా కనెక్ట్ అవుతాను. అందుకే శోభితని తెలుగులోనే మాట్లాడాలని అడిగేవాడని చైతన్య చెప్పారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో తాను షేర్ చేసే గ్లామర్ ఫోటోలను కాకుండా పూర్తివంతమైన కోట్స్, తన అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులను మాత్రమే నాగ చైతన్య లైక్ చేసేవారని శోభిత తెలిపింది. దీంతో చైతుతో సమంత తెలుగులో మాట్లాడేది కదా, గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడం చైతన్యకి నచ్చలేదా? ఇద్దరి మధ్య ఎక్కడ సమస్య వచ్చింది? అసలు విడాకులకి దారి తీసిన పరిస్థితులేంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే డిస్కస్ చేయడం మొదలు పెట్టేశారు. కొందరైతే ఎప్పట్లాగే తప్పులను వెతుక్కుంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏమై చేసావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన నాగ చైతన్య సమంత కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 4 ఏళ్లు తిరగకుండానే విడిపోతున్నట్లుగా ప్రకటించారు. దీనికి గల కారణాలను అయితే వెల్లడించలేదు. అయితే ఇద్దరిలో తప్పెవరిది అనే విషయం మీద నెటిజన్లు ఇప్పటికే 2 వర్గాలు చీలిపోయి ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. మెజారిటీ వర్గం సమంతదే తప్పన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విడాకుల విషయంపై చై, సామ్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పందించారు. అలా జరగడం దురదృష్టకరమని, తన జీవితంలోని ఆ దశపై తనకు ఎంతో రెస్పెక్ట్ ఉందని చైతన్య చెప్పారు. విడిపోవడం తనను ఎంతో బాధ పెట్టిందని సమంత చెప్పింది. ఏదో ఒక సందర్భంలో పరోక్షంగా తన విడాకుల మీద పోస్టులు పెడుతూ వచ్చింది. ఈ మధ్యనే తన మాజీ భర్తకి ఇచ్చిన గిఫ్ట్ మీద కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక చైతు శోభిత నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి సామ్ కు సంబంధం లేకుండానే వార్తల్లో అయితే నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి చర్చలోకి వచ్చింది. 2022 ఏప్రిల్ తర్వాత చైతుతో తన స్నేహం మొదలైనట్లు శోభిత దూలుపల్ల తెలిపింది. 2018లో గూఢచారి సినిమా సక్సెస్ అయిన తర్వాత మొదటిసారి అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్ళానని చెప్పింది. 2022 ఏప్రిల్లో నాగ చైతన్యను ఇన్స్టాలో ఫాలో అయ్యానని, ఆయన ఫాలో బ్యాక్ చేశాడని శోభిత చెప్పింది. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య మాటలు కలిశాయని, ముంబైలో ఒక కేఫ్ లో ఫస్ట్ టైం కలుసుకున్నామని, ఆ తర్వాత ఇంకోసారి కర్ణాటకలో పార్కు వెళ్ళినట్లయితే చెప్పింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు శోభిత చెప్పుకొచ్చింది.